Hello everyone and welcome to our channel Tanu and Manu. ఈ వీడియోలోని స్టోరీ టైటిల్ ద స్ట్రేంజర్స్ గిఫ్ట్. కార్తీక్ ఒక ఆర్టిస్ట్. ఎన్నో ఏళ్లుగా తన కళను గుర్తించే వాళ్లే లేరు. కళ మాత్రమే కాదు, జీవితమే తనని పరీక్షిస్తోంది. ఎక్కడ చూసినా ఫెయిల్యూర్. ఒకరోజు సాయంత్రం కార్తీక్ అలసిపోయి నిరాశతో ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో ఒక ముసలి వ్యక్తి రోడ్ క్రాస్ చేయడానికి ఇబ్బంది పడడం గమనిస్తాడు. వాహనాలు వేగంగా వెళ్ళిపోతున్నాయి, కానీ ఎవరూ ఆ పెద్దాయనకు సహాయం చేయడం లేదు. కార్తీక్ ఒక్కసారిగా ఆగాడు. తర్వాత ముందుకు వెళ్ళి ఆ ముసలి వ్యక్తిని రోడ్ క్రాస్ చేయించాడు. ఆ ముసలి వ్యక్తి సంతోషంగా నవ్వాడు. కార్తీక్ చేతిలో ఒక చిన్న వుడెన్ బాక్స్ పెట్టాడు. ఇది నీకోసమే, కానీ దీన్ని నిజంగా అవసరం అనిపించినప్పుడు మాత్రమే తెరవాలి, గుర్తుపెట్టుకో అని చెప్తాడు. కార్తీక్ ఆశ్చర్యపోయాడు. ఇదేం బహుమతి అనుకున్నాడు. కానీ ఆలోచించడానికి సమయం లేకుండా ఆ ముసలి వ్యక్తి క్రౌడ్లో కలిసిపోయాడు. కార్తీక్ తన సాధారణ జీవితానికి తిరిగి వచ్చాడు. ఏ మార్పు లేదు. రోజుకో ఆర్ట్ గ్యాలరీకి అప్లై చేస్తాడు, కానీ ప్రతిసారి రిజెక్ట్ అవుతున్నాడు. అతని పెయింటింగ్స్ సేల్ అవ్వడం లేదు. అద్దె కట్టలేకపోవడంతో ఓనర్ ఒత్తిడి పెడుతున్నాడు. స్నేహితులు పెయింటింగ్ కాదు, ఉద్యోగం వెతుక్కో అంటున్నారు. కానీ కార్తీక్కు పెయింటింగ్ అంటే ప్రాణం. అతనికి జాబ్ చేయడం ఇష్టం లేదు. ఒక రాత్రి తీవ్ర నిరాశతో తన మంచం పక్కనే పడి ఉన్న ఆ వుడెన్ బాక్స్ను చూస్తాడు. ఆ ముసలి వ్యక్తి మాటలు గుర్తు వచ్చాయి. బాక్స్ ఓపెన్ చేసి చూస్తాడు. ఒక పేపర్ మీద కళ్ళు మూసుకుని 1 నుండి 10 వరకు లెక్కపెట్టు అని రాసి ఉంటుంది. కార్తీక్ ముందు నవ్వుకున్నాడు. ఏం మాయ ఇది అనుకున్నాడు. కానీ చివరికి ఆశతో కళ్ళు మూసుకుని లెక్కపెట్టడం ప్రారంభించాడు. 1 2 3 4 5 6 7 8 9 10. కార్తీక్ కళ్ళు తెరిచాడు. ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు అతను ఉన్నది తన చిన్న గదిలో కాదు, ఒక పెద్ద ఆర్ట్ ఎగ్జిబిషన్లో. చుట్టూ పెద్ద మనుషులు, ప్రముఖులు, విలేకరులు అందరూ తన పెయింటింగ్స్ను మెచ్చుకుంటున్నారు. ఒక రిపోర్టర్ కార్తీక్ ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తోంది. ఎంతోమంది అతని పెయింటింగ్స్ కొనడానికి పోటీ పడుతున్నారు. కార్తీక్ గారు, మీ కళ మాయాజాలం. మీరు ఇప్పుడు దేశంలోనే ప్రముఖ కళాకారుడు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని ఒక రిపోర్టర్ అడిగింది. కార్తీక్కి ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. మాటలు రావట్లేదు. అప్పుడే ఒక అమ్మాయి ఆ వుడెన్ బాక్స్ తీసుకుని కార్తీక్ దగ్గరకు వచ్చింది. మిస్టర్ కార్తీక్, ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు ఇక్కడ ఉండిపోవాలంటే ఈ బాక్స్ను మళ్ళీ మూసేయాలి, లేకపోతే మీ పాత జీవితానికి తిరిగి వెళ్ళిపోవాలి అంటుంది. కార్తీక్ కాసేపు ఆలోచించాడు. ఇక్కడే ఉండిపోతే తన జీవితంలో ఎప్పుడూ చూడని విజయాన్ని పొందుతాడు. కానీ ఈ విజయం నిజంగా తనదా? తను దీన్ని సాధించాడా, లేక ఇది ఏదైనా మ్యాజిక్కా? తన భవిష్యత్తును నిజంగా మలుచుకోవాలంటే తను కష్టపడాలి. షార్ట్కట్స్ అవసరం లేదు అనుకున్నాడు. కార్తీక్ మెల్లగా ఆ పెట్టెను మళ్ళీ మూశాడు. కళ్ళు మూసుకుని లెక్కపెట్టడం ప్రారంభించాడు. కార్తీక్ మళ్ళీ తన గదిలో తన అసలైన జీవితంలోకి తిరిగి వచ్చాడు. అతని పరిస్థితి మారలేదు, కానీ అతని మనసు మారిపోయింది. ఇప్పుడు అతనికి తన భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసు. ఏ పెయింటింగ్స్ ప్రజలు ఇష్టపడతారో తెలుసు. ఏ గ్యాలరీ అతన్ని ఆహ్వానిస్తోందో తెలుసు. ఈసారి అతను తన కలను నిజం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈసారి నా భవిష్యత్తును నేనే సృష్టించుకుంటాను, ఏ మ్యాజిక్ లేకుండానే అనుకున్నాడు. షార్ట్కట్స్లో గెలిచే బదులు మన శ్రమను నమ్మి ముందుకెళ్ళాలి. అప్పుడే విజయంలోని ఆనందం మనకు దక్కుతుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా స్టోరీ అండ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను ఆల్లో ఉంచండి.